ఈ రోజుల్లో సైన్స్, టెక్నాలజీ అండ్ మెడికల్ ఫీల్డ్లో గ్రేటెస్ట్ సైంటిస్ట్ గురించి చెప్పమని ఎవరైనా అడిగితే వెంటనే చెప్పే పేర్లు ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్ అండ్ స్టీఫెన్ హాకింగ్ అని ఇంకా ఇలాగా చాలామంది సైంటిస్ట్ గురించి చెప్తాము. వీళ్ళందరూ నిజంగానే చాలా ప్రయోగాలు ఇంకా పరిశోధనలు చేశారు. అందువల్లే ఈరోజు మనం వాళ్ళ కాంట్రిబ్యూషన్ వల్లే చాలా వరకు టెక్నాలజీని అండ్ టెలికమ్యూనికేషన్స్ని యూజ్ చేయగలుగుతున్నాము. కానీ మీరు ఒకటి గమనించారా, ఎక్కువ శాతం మోడర్న్ సైంటిస్ట్ అందరూ జర్మనీ, యుఎస్ఏ, ఇంగ్లాండ్ దేశంకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మన భారతదేశం నుండి చాలా తక్కువ మంది సైంటిస్టుల గురించి మనకు తెలుసు. అదే ఏపీజే అబ్దుల్ కలాం గారు, శ్రీనివాస్ రామానుజన్ గారు, సివి రామన్ గారు గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే మేజర్గా స్కూల్ అండ్ కాలేజ్ సిలబస్లో వీళ్ళ గురించే, వాళ్ళ అచీవ్మెంట్స్ అండ్ లాస్ గురించి చెప్తారు. కానీ ఒకప్పుడు 500 నుండి 1000 ఏళ్ల క్రితం భారతదేశం వరల్డ్లోనే రిచెస్ట్ అండ్ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్న ఏకైక దేశం. అంతేకాదు ఆ సమయంలో భారతదేశం వైద్య, విద్య, సిరి సంపదలకు తావులేని దేశం. ఆ కాలంలో ఎందరో మేధావులు పుట్టారు. అందుకే భారతదేశం అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించిన మేధావుల గురించి, అందులోనూ వివిధ విభాగాల్లో ప్రయోగాలు, గొప్ప సిద్ధాంతాలు కనిపెట్టిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మొత్తం 7 శాస్త్రవేత్తల గురించి, వాళ్ళ రీసెర్చ్ కంక్లూజన్స్ గురించి వివరంగా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అందీప్. వెల్కమ్ టు దిస్ ఛానల్ అందీప్ ఆన్సర్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిగా మనందరికీ బాగా పరిచయం ఉన్న శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు. ఆర్యభట్ట గారు ప్రాచీన భారతదేశంలోనే ఎంతో తెలివైన మ్యాథమెటిషియన్ కమ్ ఆస్ట్రోనామర్. ఆర్యభట్ట గారు 472 CE కాలంలో కుస్మాపుర అనే ప్రాంతంలో పుట్టారు. ఈ ప్రదేశం ప్రెసెంట్ పాట్నా దగ్గరలో బీహార్ స్టేట్లో ఉంది. ఈయన పెద్ద చదువుల కోసం పట్నాకి వెళ్లారు. ఇంకా ఫేమస్ నలంద యూనివర్సిటీలో కూడా తను చదువు కొనసాగించారు. కొన్ని ఏళ్లకి ఆర్యభట్ట గారు నలంద యూనివర్సిటీకి హెడ్గా పనిచేసినట్టు చాలామంది నమ్ముతారు. ఆర్యభట్ట గారికి ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్ మీద బాగా పట్టు ఉంది. ఈ ఫీల్డ్లో చాలా రీసెర్చ్ అండ్ కొన్ని థియరీస్ని కూడా కనుక్కున్నారు. ప్రముఖంగా ఆర్యభట్ట గారు 2 పుస్తకాలు రాశారు. అవే ఆర్యభట్టీయ అండ్ ఆర్య సిద్ధాంత. ఈ 2 మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ మీద బేస్ అయిన రీసెర్చ్ పేపర్స్గా భావించవచ్చు. ఈ పుస్తకాల్లో ఆర్యభట్ట గారు చాలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ గురించి రాశారు. ముందుగా ఆర్యభట్టీయ పుస్తకంలో మొత్తం 121 పైగా పద్యాలు లేదా సూత్రాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో ఎక్కువ భాగం ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ గురించి ఉంటుంది. ఆర్యభట్ట గారు ఆస్ట్రోఫిజిక్స్ ఫీల్డ్లో ప్లానెటరీ రివల్యూషన్, మెన్సురేషన్, సెలెస్టియల్ స్పియర్స్ అండ్ కాస్మలాజికల్ టైమ్స్ మీద థియరీస్, ప్రిన్సిపల్స్ క్రియేట్ చేశారు. ఆర్యభట్ట గారు రాసిన 2వ పుస్తకం ఆర్య సిద్ధాంత. ఈ పుస్తకం ప్రస్తుత కాలంలో అందుబాటులో లేదు. కానీ కొన్ని అరబిక్ ట్రాన్స్లేషన్స్ బేస్ మీద ఆర్య సిద్ధాంత పుస్తకం కూడా మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రోనమీ గురించి ఉంది అని తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఆస్ట్రానామికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాటి పర్పస్ అండ్ యూస్ గురించి ఉంటుంది. ఆస్ట్రానామికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఎస్టీ యంత్ర, ఇది ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న స్కేల్. ఇంకా శంకు యంత్ర, ఇది యాంగిల్స్ని మెజర్ చేస్తుంది. ఇలాగా ఇంకా చాలా ఇన్వెన్షన్స్ గురించి పుస్తకంలో ఉంది. సెకండ్ సైంటిస్ట్ సుశ్రుత. ఫాదర్ ఆఫ్ సర్జరీస్ అని ఎంతో ప్రతిష్ట పొందిన గొప్ప వైద్యవేత్త అయిన మహర్షి సుశ్రుత గారి గురించి చూద్దాం. సుశ్రుత గారు ఎర్లీ 800 BC టైంలో జన్మించారు. సుశ్రుత గారి 100 ఏళ్ల జీవితకాలంలో ఎన్నో సర్జరీలు, ట్రీట్మెంట్లు చేశారు. సుశ్రుత గారు ఎన్నో ఏళ్ల క్రితమే అడ్వాన్స్డ్ ప్లాస్టిక్ సర్జరీస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లాంటి రిస్కీ సర్జరీస్ చేశారు. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా 100% యాక్యురసీతో సర్జరీస్ చేశారు. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ సర్జరీస్ అని అంటారు. అయితే సుశ్రుత గారు ప్రపంచంలోనే పురాతనమైన సుశ్రుత సంహితని రాశారు. ఈ పుస్తకంలో తను సర్జరీస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు, అందులో వాడే టెక్నిక్స్ గురించి వివరించారు. ఇంకా సుశ్రుత గారు తన ఓన్గా మరికొన్ని యూనిక్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడారు. ఆ ఇన్స్ట్రుమెంట్ పర్పస్ గురించి, వాటిని వాడే విధానం గురించి కూడా ఈ గ్రంథంలో ఉంటుంది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఈ గ్రంథంలో మొత్తం 300కు పైగా సర్జరీస్ చేసే విధానం గురించి సుశ్రుత గారు వివరించినట్టు చెప్తున్నాయి. ఇంకా సుశ్రుత గారి ఫేమస్ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి మెడికల్ ఫీల్డ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ అండ్ బాడీలో రీకన్స్ట్రక్షన్స్ చేయడం. అందులో నోస్ రీకన్స్ట్రక్షన్ విధానం చాలా ఫేమస్ అయ్యింది. ఈ విధంగా మోడర్న్ సర్జికల్ ప్రాక్టీసెస్ని డెవలప్ చేయడానికి సుశ్రుత సంహిత చాలా ఉపయోగపడింది. ఇందుకు గాను చాలా మెడికల్ కాలేజెస్లో సుశ్రుత గారి విగ్రహం మనం చూడవచ్చు. ఆస్ట్రేలియా దేశంలో కూడా ఆస్ట్రేలేషియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనే మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఫేమస్ మహర్షి సుశ్రుత గారి విగ్రహం ఉంది. ఆచార్య కన్నడ్. ఆచార్య కన్నడ్గా పిలువబడే ఈయన మరో అద్భుతమైన సైంటిస్ట్. ఈయన ఇంకో పేరు వచ్చేసి కశ్యప. కశ్యప గారు కూడా 6th century of BC టైంలో పుట్టారు. ఈయన ఆ టైంలో చాలా పెద్ద ఫిలాసఫర్ కమ్ స్కాలర్ కూడా. కన్నడ్ గారు వైశాఖిక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని స్థాపించారు. ఈ వైశాఖిక ఫిలాసఫీ ముఖ్యంగా నేచర్ గురించి, ఫిజికల్ వరల్డ్ గురించి ఉంటుంది. ఇంకా ఈయన రాసిన ఫిలాసఫీ చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఈ అన్నిటికంటే మరో గొప్ప రీసెర్చ్ ఈయన చేశారు. అదే డిస్కవరింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాటమ్. అవును, మనం ఎప్పటి నుండో వింటున్న యాటమ్ గురించి ఫస్ట్ ఆచార్య కన్నడ్ గారు పూర్తిగా రీసెర్చ్ చేసి అటామిక్ థియరీని కూడా కనిపెట్టారు. ఆ థియరీస్ అన్నీ ఈ వైశాఖిక సూత్రాస్లో ఉన్నాయి.
ఎన్నో శతాబ్దాల క్రితమే మోడర్న్ అటామిక్ థియరీని ఆచార్య కన్నడ్ గారు ప్రపోజ్ చేశారు. ఈ థియరీలో భాగంగా ఒక ఆర్గ్యుమెంట్ చాలా ఫేమస్ అయింది. అదే ఈ ఫిజికల్ వరల్డ్ మొత్తం అణువుల కాంబినేషన్ అండ్ సపరేషన్ వల్ల అయ్యింది అని. ఇంట్రెస్టింగ్గా ఆచార్య కన్నడ్ గారు మనం ఉంటున్న రియాలిటీ మొత్తాన్ని పదార్థ్స్ అని క్లాసిఫై చేశారు. ఈ పదార్థ్స్లో సబ్స్టెన్స్, క్వాలిటీ, యాక్షన్, జనరాలిటీ, పర్టికులారిటీ అండ్ ఇన్హెరెన్స్గా క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ వల్ల రియాలిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ గురించి అర్థం చేసుకోవడం సులువయ్యింది. ఇప్పటికీ ఈయన రాసిన ఫిలాసఫీ మీద స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. భాస్కర 2 ఈయన్ని భాస్కర 1కి సక్సెసర్గా పిలుస్తారు. భాస్కర 2 గారి అసలైన పేరు భాస్కరాచార్య. ఈయన ఇండియన్ మ్యాథమెటిషియన్ కమ్ ఆస్ట్రోనామర్. 12th century టైంలో ఈయన పుట్టారు. భాస్కరాచార్య గారికి మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఫీల్డ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. అలాగా ఆ ఫీల్డ్స్లో ఆయన చేసిన కొన్ని గొప్ప కాంట్రిబ్యూషన్స్ తెలుసా? అదే సిద్ధాంత శిరోమణి. సిద్ధాంత శిరోమణి మొత్తం 4 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. మొదటిది లీలావతి. ఇందులో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ మీద థియరీస్, ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. భాస్కరాచార్య గారు ఈ పుస్తకంలో టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ లాంటి కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేశారు. ఇలాగే సెకండ్ పార్ట్ అయిన బీజగణిత కూడా ఉంటుంది. ఇందులోనూ ఆల్జీబ్రా అండ్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి ఉంటుంది. ఇంకా ఆస్ట్రానమీ ఫీల్డ్కి సంబంధించిన రీసెర్చ్ చివరికి 2 పార్ట్స్లో ఉంటుంది. అదే గ్రహగణిత ఇంకా గోళాధ్యాయ. ఈ 2 ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినవి. భాస్కరాచార్య గారు ఆస్ట్రోఫిజిక్స్ పార్ట్లో గ్రహాలు, వాటి పొజిషన్స్ గురించి, ఎక్లిప్స్, సెలెస్టియల్ ఫినామినాన్స్ గురించి రీసెర్చ్ చేశారు. గోళాధ్యాయలో ముఖ్యంగా ప్లానెట్స్ జామెట్రీ, సెలెస్టియల్ స్పియర్స్, స్పెరికల్ ఆస్ట్రానమీ గురించి ఉంటుంది. ఇలాగా భాస్కర 2 గారు మ్యాథమెటిక్స్ అండ్ స్పేస్ రీసెర్చ్లో చాలా పెద్ద పాత్ర పోషించారు. 5th సైంటిస్ట్ వచ్చేసి వరాహమిత్ర. ఈయన గుప్తా ఎంపైర్ పీరియడ్లో ఫేమస్ ఆస్ట్రోనామర్ అండ్ ఆస్ట్రాలజర్ కమ్ మ్యాథమెటిషియన్. చక్రవర్తి చంద్రగుప్త 2 రాజ్యసభలో 9 మంది గొప్ప విద్యావేత్తలు ఉన్నారు. అయితే అందులో ఒకడు ఈ వరాహమిత్ర అని చరిత్ర చెబుతుంది. అందుకే వరాహమిత్ర గారు చాలా ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త. కేవలం ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్లోనే కాదు, ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ కూడా చేసేవాళ్ళు. ఈయన రచించిన పుస్తకాలు సైన్స్లో చాలా కాంట్రిబ్యూషన్స్ చేశాయి. అవే పంచసిద్ధాంతిక, బృహత్ సంహిత అండ్ బృహత్ జటక. ఈ టెక్స్ట్లో వరాహమిత్ర గారు తనకి ఉన్న ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ ఫీల్డ్కి సంబంధించిన సైంటిఫిక్ థియరీస్ అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేశారు. ఇంకా ఇందులో వేరియస్ ఫీల్డ్కి సంబంధించిన కాన్సెప్ట్ లైక్ మెటీరియాలజీ, అగ్రికల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా వివరించారు. ఆ కాలంలో ఉన్న ఆస్ట్రాలజిస్ట్కి ఈ పుస్తకం ఒక బేసిక్ టెక్స్ట్ బుక్ లాంటిది. ఇంకా గుప్తా సామ్రాజ్యంలోని 9 స్కాలర్స్లో ఈయన ఒకడవ్వడం వల్ల ఈయనకి సమాజంలో చాలా పెద్ద పేరు ఉండేది. 6th సైంటిస్ట్ బ్రహ్మగుప్త. 7th century CEకి చెందిన బ్రహ్మగుప్త గారు కూడా ఒక గొప్ప మ్యాథమెటిషియన్ కమ్ ఆస్ట్రోనామర్. ఎంతో కష్టమైన ఆస్ట్రానమీ ఫీల్డ్ మీద ఈయనకి బాగా పట్టు ఉంది. అందువల్లే ఎన్నో థియరీస్తో బ్రహ్మగుప్త సిద్ధాంత టెక్స్ట్ని రాశారు. ఇందులో మెయిన్గా మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ మీద సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్, అబ్జర్వేషన్స్ గురించి ఉంటుంది. మ్యాథమెటిక్ ఫీల్డ్లో బ్రహ్మగుప్త గారు ఆల్జిబ్రా, రూల్స్ టు డీల్ విత్ జీరో, ఇంటీజర్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ మీద, ఇంకా చివరికి నెంబర్ థియరీ మీద పనిచేశారు. అలాగే ఆస్ట్రానమీ ఫీల్డ్లో కూడా ప్లానెటరీ మోషన్, ఎక్లిప్స్, ఆస్ట్రానమికల్ టేబుల్స్, ఆస్ట్రానమికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి ఆస్పెక్ట్స్లో చాలా డీటెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ చేశారు. బ్రహ్మగుప్త గారిని కూడా వరల్డ్స్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్గా అందరూ భావిస్తారు. చివరి మేధావి చరక. గొప్ప సైంటిస్ట్ కమ్ డాక్టర్ అయిన చరక గారి గురించి చూద్దాం. ఈయన సుశ్రుత గారి కంటే ముందే ఒక గొప్ప ఫిజిషియన్. ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద ఈయనకి గొప్ప జ్ఞానం ఉంది. ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి చెందిన చరక సంహితని రచించిన మేధావి కూడా చరక గారే. ఈ సంహితలో చరక గారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ఎలా తయారు చేయాలి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పారు. ఇదంతా 2nd century CE కాలంలోనే ఈయన కనిపెట్టారు. చరక సంహితని క్లాసికల్ టెక్స్ట్ ఆఫ్ ఆయుర్వేద అని అంటారు. చరక సంహితని క్లాసికల్ టెక్స్ట్ ఆఫ్ ఆయుర్వేద అని అంటారు. ఎందుకంటే ఈ గ్రంథంలో 300కి పైగా మొక్కలను మెడిసిన్గా ఎలా వాడాలో అని ఉంది. ఇంకా డయాగ్నోసిస్ చేయడం గురించి, బ్యాలెన్స్డ్ డైట్, ప్యాథాలజీ, ఫార్మాస్యూటికల్స్, ట్రీట్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ లైఫ్ స్టైల్ మీద కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని చరక గారు ప్రొవైడ్ చేశారు. ఇప్పటికీ ఆయుర్వేదంలో చరక సంహితకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ గ్రంథంలో ఉన్న ప్రిన్సిపల్స్ ఇప్పటికీ మోడర్న్ ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్లో యూజ్ చేస్తారు. చరక గారి వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇంకా మెడికల్ అప్రోచ్ అతన్ని చాలా గొప్ప వైద్యునిగా చేసింది. అందుకే ఇప్పటికీ ఆయన పేరు అతని గ్రంథం రూపంలో ఫేమస్ అయ్యింది. ఇంకా ఇలాగా చాలా మంది మేధావులు, జ్ఞానులు ఉన్నారు. ఈ వీడియోలో ఫీమేల్ సైంటిస్ట్ గురించి ఎక్కువగా చెప్పలేదు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే వాళ్ళు కూడా మన ప్రాచీన భారతదేశం మేధావుల గురించి తెలుసుకుంటారు. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.